గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహింపరచాడు. స్తోత్రం. నువ్వు చెవులారా విన్న దానిని కనులారా చూసినప్పుడు నువ్వు నమ్మితే అసలైన క్రైస్తవుడు అవుతావు. ఆ విన్న వాటిని కనులారా చూసిన వాటిని నీ మనసులో ధ్యానం చేసుకుంటూ ఆపుకోలేక, అయ్యా నేను చెప్పింది విన్నాను, చూసొచ్చాను, అటు జరిగింది అని నువ్వు కూడా చెబుతావు. దీనికి ఎవరు ట్రైనింగ్ అక్కర్లేదు, ఎవరు ప్రోత్సహించక్కర్లేదు, దీనికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. వాడు రుచి చూసిన దాన్ని అందరికి తెలియజేస్తున్నాడు. స్తోత్రం. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు కదా. ఆ పాపంలో ఉన్న వాళ్ళు చూసినప్పుడు ఏమంటాడంటే, ఈ పాపము నుండి రక్షించబడటానికి రుజువులు నాకు దొరికాయి, రుచి నాకు దొరికింది, నేను అనుభవించాను. నా అనుభవాన్ని మీకు చెప్తున్నా తమ్ముడు, నమ్మితే ఒకసారి ఛాన్స్ ఇస్తావా అని అంటాడు. ఆయనకి పాస్టర్ అక్కర్లా, గొర్రెల కాపరవైనా కూలి చేసుకునే వ్యక్తివైనా